30 పోలీస్ యాక్ట్ ఒకటి అమల్లో ఉంది. దాన్ని దాటితే తీసుకునే చర్యలకు బాధ్యులు అవుతారు. అందరికీ విజ్ఞప్తి, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. బైక్ ర్యాలీకి ఎటువంటి పర్మిషన్ కూడా ఇవ్వలేదు. బైక్ ర్యాలీకి ఎటువంటి పర్మిషన్ కూడా లేదు. 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. దాన్ని దాటితే చర్యలు తీసుకోబడతాయి. బైక్ ర్యాలీకి ఎటువంటి పర్మిషన్ లేదు. రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న, నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా. అభివృద్ధికి పెద్ద దిక్కు మన జగనన్న, అన్నార్థుల కన్న కొడుకు మన జగనన్న. పల్లెలకు పొద్దు పొడుపు మన జగనన్న, కడుపేదల కంటి పాప మన జగనన్న. రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న, నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా. జోరు చూస్తుంటే మా జగనన్న, ప్రత్యర్థుల గుండెల దిర చూడవే అన్నా. మట్టి మనుషుల బిడ్డ మా జగనన్న, మంచితనం నీ అడ్డ మా జగనన్న. మానవాళికి ఆదర్శం నీవేనన్నా, ఆడబిడ్డలకు అన్న మన జగనన్న. అమ్మలకు ఆసరాయే మన జగనన్న, అడిగింది ఇస్తడు మన జగనన్న. రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న, నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా. జనం కొరకు జన్మనెత్తె మన జగనన్న, జనం మెచ్చిన లీడరు మన జగనన్న. ప్రతి ఇంటిలో వెలుగు రేఖ వెలిగించుటయే ప్రథమ లక్ష్యం అన్నాడు మన జగనన్న. పల్లె పట్టణాల అభివృద్ధి ప్రదాత, మార్చగ కదిలాడు పేదల తలరాత. రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న, నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా. సంక్షేమం కొరకే సైనికుడై కదిలాడు మన జగనన్న. పల్లె మనసు గల్లోడు మన జగనన్న, తను వెళ్ళ సేవ గుణము గల్ల మన జగనన్న. గుండె గుండెలొకటి చేసి మన జగనన్న, వైసీపీ జెండా. ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం డిఎస్సి అన్న పేరుతో యువకుల్ని మోసం చేస్తూ దానికి ఒక పద్ధతి లేకుండా నచ్చినట్టు అవినీతి చేయడానికి అదొక ఆయుధం లాగా డిఎస్సిని వాడుకుని, నిజంగా అర్హులైన వాళ్ళకి డిఎస్సిలో పోస్టులు ఇవ్వకుండా వీళ్ళకి నచ్చిన వాళ్ళకి, వీళ్ళ కార్యకర్తలకి లేదా డబ్బు పెట్టి అమ్ముకున్న పరిస్థితులు కూడా మనం మన కళ్ళెట సోషల్ మీడియాలో కూడా చూడటం జరిగింది. ఇంతవరకు దానికి సమాధానం చెప్పింది లేదు. స్పోర్ట్స్ కోటాలో ఎందుకు కొత్త జీవోలు తెచ్చి కొత్త కొత్త ఆటలను పెట్టారు, దాంట్లో అసలు టెట్ రాయని వాళ్ళకి ఎట్లా అవకాశం ఇచ్చారు అన్న దానికి సమాధానం చెప్పింది లేదు. మేమంతా సరిగ్గా చేశాం, మేము సిబిఐ విచారణగానే సిద్ధమని దాని మీద కమిటీ వేసి అది తేలేంత వరకు నేను రాజీనామా చేస్తానని పెద్దరికంగా లోకేష్ గారు ఒప్పుకున్నది లేదు. పూర్వకాలం సామెత చెప్పినట్టు దున్నపోతు మీద వర్షం కురిచినట్టు ఎవరు ఎంత బాధపడుతున్నా మాకు లెక్కలేదు. 5 ఏళ్ళు మాకు మా అబద్ధాలకు ప్రజలు అంగీకరించి మాకు అధికారం ఇచ్చారు, మేమేం చేసినా చెల్లుద్ది అన్నట్టు ఈరోజు కూటమి ప్రభుత్వం నడుచుకునే తీరు బట్టి మనకు అర్థమవుతుంది. ఇదొకటే సమస్య అనుకుంటే కృష్ణా డెల్టాకి
ఇంతవరకు నీళ్లు అందించని పరిస్థితి. ఏరువాక చేసి రైతుల్ని వ్యవసాయం చేయమని చెప్పి ఇంతవరకు నీళ్ళు ఇవ్వకపోతే సాగు ఎట్టా చేసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. అలాగే ఆడపిల్లల్ని కాపాడుతామని పెద్ద పెద్ద మాటలు చెప్పిన మీరు ఈరోజు మీ పనితనం అంతా కేవలం ట్వీట్లు మాత్రమే పరిమితం అవటం, డాక్టర్ ప్రియాంక గారు చావు పట్ల కూడా కనీసం స్పీడ్గా యాక్షన్ తీసుకోలేకపోవడం కలిసివేసే విషయం. పరిపాలనలో పూర్తిగా ఫెయిల్ అయ్యి అటు ఎవరికి న్యాయం చేశారయ్యా అంటే ఉద్యోగులకి న్యాయం చేసింది లేదు, మీ వెనకాల తిప్పుకొని మాకు నోటీసులు అందిస్తున్న పోలీసు వాళ్ళకి న్యాయం రైతులకి న్యాయం చేసింది లేదు, ఆడవాళ్ళకి నెలకి 1500 ఇస్తామని చెప్పి వాళ్ళకి అన్యాయం చేసిన వైనం, నిరుద్యోగులను ఇబ్బంది పెట్టిన వైనం, ఏ వ్యవస్థ ఈరోజు రోడ్డెక్కకుండా ఉంది అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు రోడ్డెక్కిన ప్రతి ఒక్కళ్ళు కూడా నీతో బాధించబడ్డ వారే. ఇప్పటికైనా తెలుసుకుని మీ తీరు మార్చుకుని మీరు చెప్పిన హామీలు అమలు చేయకపోయిన ఎడల, ఈ డిఎస్సిని వెనక్కి తీసుకుని మళ్ళీ సరిగ్గా అమలు చేయకపోయిన ఎడల ఖచ్చితంగా ప్రజల కోపాన్ని చూసే రోజు దగ్గరలోనే ఉంది అని మీకు తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు డిఎస్సిలో మేము చేసేసాం, ఏం అవ్వదు అనుకుంటే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు చంద్రబాబు నాయుడు గారు. రేపు నీ కొడుకు చేసిన ప్రతి పాపం రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే ఫస్ట్ చూసేదే ఈ డిఎస్సి ఫైల్ అని తెలుసుకోమని మీకు తెలియజెప్తూ, ఈరోజు కూడా శాంతియుతంగా మేము నిరసన ర్యాలీ తెలియజేస్తుంటే అడుగడుగునా మాకు నోటీసులు ఇవ్వడం, పోలీసులతో ఆటోలు మైకులు పెట్టించి దీనికి పర్మిషన్ లేదని అనౌన్స్ చేయడం, ఇవన్నీ చాలా బాధాకరం. ఏ చంద్రబాబు నాయుడు గారు బాధుడని ఒక దొంగ కార్యక్రమం చేశావు, రేట్లు పెరిగిపోయినాయి, పెరిగిపోయినాయి అని. ఆ రోజు నీకు పర్మిషన్ రాలేదా? మీ నాయకులు చేయలేదా? నువ్వు జైలుకి వెళ్ళినప్పుడు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఒక అధికార పక్షం ప్రతిపక్షాన్ని పోరాడినవడమే అది గొప్ప లక్షణం. నువ్వు సరిగ్గా ఉన్నట్టయితే మమ్మల్ని ఆపడం మీ తరం కాదు. పోలీసుల్ని పెట్టు, కేసులు పెట్టు, ఏం పెట్టినా కూడా ఇక్కడ ఒక్కళ్ళు కూడా ఒక కేసుకి భయపడే వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ అందరూ ఎవరైతే బాధింపబడతారో వాళ్ళ కోసం పోరాడటమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.